హే డ్యూడ్. రే ఏంట్రా ఏమైపోయావురా? నువ్వు ఏ డూడ్ అని డైరెక్ట్ గా ఎత్తే మన వాళ్ళకి అర్థం కాదు. నువ్వెవరో మళ్ళీ పరిచయం చేసుకో, కొత్త ఆడియన్స్ కూడా వచ్చారు. హాయ్ రా బట్టు. చెప్పరా చారీ, అసలు ఏమైపోయావురా ఎన్నాళ్ళు? కొన్ని బిజీ వర్క్స్ వల్ల రివ్యూస్ ఇవ్వలేకపోయావని, కానీ మూవీస్ అయితే చూసాను. ఆ టైంకి రివ్యూస్ ఇవ్వడానికి కుదిరేది కాదు, కానీ ఈసారి నుంచి అలా కదరా, కంపల్సరీ మనం రివ్యూ అయితే ఇస్తాం ప్రతి వీక్. ఓకే, నువ్వు డూడ్ సినిమా చూసావు నాకు తెలుసు. మన వాళ్ళకి కూడా తెలియాలంటే రివ్యూ చెప్పాలి కదా, స్టార్ట్ చేసేయ్. చెప్పాలంటే సినిమా ఓకేరా, బాగానే ఉంది, నాకైతే నచ్చింది. అలా అని కంప్లీట్ గా కాదు, కానీ దానికన్నా ముందు ఈ దివాళీ చాలా స్పెషల్ రా. ఎందుకంటే ఈ దివాళీకి మొత్తం 4 సినిమాలు రిలీజ్ అయినాయిరా. 4 సినిమాలు, 4 డెబ్యూటెడ్ డైరెక్టర్స్. ఓకే, మరి ఈ డెబ్యూటెంట్ డైరెక్టర్ వర్క్ ఎలా ఉంది? సో ఫస్ట్ హాఫ్ బాగా ఎక్సలెంట్ గా రాసుకున్నాడు డైరెక్టర్. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చినప్పటికి చాలా మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటాయి. ఎంచుకున్న ప్లాట్ అలాంటిది, కాన్ఫ్లిక్ట్ అలాంటిది, గోయింగ్ ప్రొసీడింగ్స్ వెళ్ళి కోల్ది కాన్ఫ్లిక్ట్ అలా రేజ్ అవుతూ ఉంటాయి, డిఫరెంట్ కాన్ఫ్లిక్ట్స్. ఇక్కడ మిక్స్డ్ ఎమోషన్స్ చూపించాలి. ఇక్కడ మనోడు కాస్త రైటింగ్ వీక్ అయిందనే నాకు అనిపించింది, నా పర్సనల్ ఒపీనియన్ రా ఇది. అంటే కొత్తోడు కదా, కొంచెం తడబడి ఉండొచ్చు. మరి ఆ కొత్తోడికి మన హీరో ఎలా సపోర్ట్ చేశాడు? అతను చాలా రిలేటబుల్ పాయింట్స్ తీసుకుని కమర్షియల్ అంగులు జోడిస్తాడు. ఈ సినిమా కూడా అలాగే ఉందా? అరే, మనకి ప్రదీప్ రంగనాథన్ తెలిసిందే కదా, మనోడు టేకింగ్ ఎలా ఉంటుందో, యాక్టింగ్ ఎలా ఉంటుందో. సో మనోడు గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరమే లేదు. రైటింగ్ అక్కడ వీక్ గా ఉన్నా సరే మనోడు పెర్ఫార్మెన్స్ తో ఎంతో కొంత అలా లాక్కెళ్ళాడు. సో మెయిన్ నాకు బిగ్గెస్ట్ కంప్లైంట్ ఏదైనా ఉందంటే అది క్లైమాక్స్ ఎరా. ఇంకొంచెం బాగా రాసుంటే బాగుందేమో అనిపించింది. సో అంతా కన్ఫ్యూజింగ్ ఇంకేం చేయాలో తెలియక జస్ట్ ఇంకా సింపుల్ నోట్ తోటే ఎండ్ చేస్తాడు డైరెక్టర్. ప్రదీప్ రంగనాథన్ గురించి చెప్పావు, చాలా బాగా పర్ఫామ్ చేశాడు, ఏం లేని చోట కూడా తన పర్ఫార్మెన్స్ చూపించాడు అన్నావు. మరి మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్లు ఎలా ఉన్నాయి? ఇంకా హీరోయిన్ సంగతి నేను స్పెషల్ గా చెప్పవసరం లేదు, ఎక్స్ప్రెషన్స్ తో చంపేస్తుంది. ఈ సినిమాలో కూడా అంతే. మిగతా అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏమంటే శరత్ కుమార్, అతను కూడా బాగా చేశాడు. మిగతా వాళ్ళందరూ సైడ్ క్యారెక్టర్స్, ఓకే ఫైన్, వాళ్ళకి ఇచ్చిన రోల్స్ వాళ్ళు ఆ రోడ్ హీరో. ఇంక ఇప్పుడు చెప్పుకోవాలనుకుంటే మనం మాట్లాడుకోవాల్సింది మ్యూజిక్ డైరెక్టర్. అరే ఈ విషయం చెప్పడం మర్చిపోయింటారా, ఇతను కూడా డెబ్యూట్ మ్యూజిక్ డైరెక్టర్. ఓకే, ఎంతకి తన మ్యూజిక్ ఎలా ఇచ్చాడు? ఫస్ట్ సినిమా అయినా సరే సినిమాలో ఉన్న పాయింట్ ని, ఆ టోన్ ని మ్యాచ్ చేయగలిగాడా? చాలా బాగా ఎలివేట్ చేశాడు. కొన్ని సీన్స్ అయితే మనోడు మ్యూజిక్ చాలా హెల్ప్ అయింది. సో చూస్తూ ఉండు, మనోడు కూడా ఒక రేంజ్ లోకి వెళ్ళిపోతాడు. నాకు తెలిసి అతను అప్కమింగ్ ఫిల్మ్స్ కూడా మంచి గట్టిగా ఉన్నట్టున్నాయి కదా. సూర్యతో కురూప్ అని, అట్లీ సినిమా అల్లు అర్జున్, ఆ సినిమా కూడా మనోడే. సో మనోడు గ్రాఫ్ చూస్తుంటే ఎక్కడికి వెళ్ళేలా ఉంది, పేరు అయితే గుర్తుండిపోద్దురా. ఓకే, మరి సినిమాటోగ్రఫీ ఎలా అనిపించింది? అవునరా, కానీ ఏదైనా ఉందంటే ఈ టెక్నికల్ వాల్యూస్ లో ఎడిటింగ్ కొంచెం బెటర్ గా ఉంటే బాగుంది అనిపించింది నాకు. అంటే ప్రదీప్ రంగనాథన్ సినిమాల్లో ఒక స్టైల్ ఆఫ్ ఎడిటింగ్ ఉంటది, అది దీంట్లో కనిపించలేదా? లేదు, ఎందుకంటే అతను డైరెక్ట్ చేసిన మూవీస్ లో ఆ స్టైల్ ఆఫ్ ఎడిటింగ్ అనిపిస్తుంది. ఇది అతను డైరెక్ట్ చేసిన మూవీ కాదు, ఇది యాక్ట్ చేసిన మూవీ. అవును కరెక్టే. టన్ ఆఫ్ ద డ్రాగన్ కూడా కొంచెం ఆ టైప్ ఆఫ్ ఎడిటింగ్ లోనే ఉంటది, లవ్ టుడే ఎడిటింగ్ లాగే. ఇక్కడ అలాంటిది ఏం లేదు. ఓకే మామ, ఫైనల్ గా ఈ సినిమా గురించి చెప్పాలనుకుంటే ఏం చెప్పాలనుకుంటున్నావు? నీ ఫైనల్ వెరిడిక్ట్ ఏంటి? చూడండి, ఒకసారి ట్రై చేయండి, నచ్చొచ్చు మీకు అనుకుంటున్నాను. ఎందుకంటే లిటిల్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీస్ అంత అరుదుగా వస్తాయి, ఒకసారి ట్రై చేయండి. ఓకే, సరిపోయింది.